శివయ్యని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడు. భక్తితో నిర్మలమైన హృదయంతో భోళాశంకరుడికి జలం సమర్పించినా చాలు, సంతోషిస్తాడు. భక్తులను ఆశీర్వదిస్తాడు అని నమ్ముతారు. శివుణ్ణి అనేక పేర్లతో పిలుస్తారు. పురాణాలలో శివునికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి ఒక అర్థం, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నామాలను రోజూ జపించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. శివుని వివిధ గుణాలు, స్వభావం, మతపరమైన ప్రాముఖ్యత ఈ పేర్ల ద్వారా వెల్లడవుతుంది. హిందూ విశ్వాసం ఆధారంగా శివునికి 108 పేర్లు ఉన్నాయి. అయితే 6 పేర్లు అత్యంత ప్రియమైనవిగా పరిగణించబడుతున్నాయి. భోళానాథుడు శివుణ్ణి భోళాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుడు చాలా మృదు స్వభావి, అత్యంత దయగల దైవం. భోళా అంటే సాధారణ మరియు అమాయకత్వం, నాథుడు అంటే దైవం. శివుణ్ణి భోలేనాథ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే నిర్మలమైన హృదయానికి చిహ్నం. శివుడు తన భక్తుల నిర్మలిన భక్తికి, ప్రేమకు సంతోషిస్తాడు. వెంటనే కరుణించి తనని కొలిచిన భక్తులను అనుగ్రహిస్తాడు. శివుణ్ణి శంకర అనే పేరుతో కూడా పిలుస్తారు. శంకర అంటే సంతోషం, సంక్షేమం కలిగించేవాడు అని అర్థం. ప్రపంచంలోని సమస్త ప్రాణుల క్షేమం కోసం పనిచేస్తుండటం వల్ల శివుడికి శంకరుడు అనే పేరు వచ్చింది. తన భక్తులకు మోక్షాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. శివుడిని శంకర అనే పేరుతో పిలవడం మంగళకరమైన, సంక్షేమ, సృజనాత్మక లక్షణాలను చూపుతుంది. శివుడు లయకారుడని శివ అనే పేరుతో పిలుస్తారు. ఇది శివయ్యకు అతి ముఖ్యమైన పేరు. శివ అంటే దయగల లేదా మంచిది. ఈ పేరు అతని పూర్తి స్వభావం, లక్షణాలను సూచిస్తుంది. శివుడే విధ్వంసం చేస్తాడు, పునర్నిర్మిస్తాడు. అతను జీవిత చక్రాన్ని సమతుల్యంగా ఉంచుతాడు. సృష్టి ముగింపులో విధ్వంసం తెచ్చి తద్వారా కొత్త సృష్టి ప్రారంభిస్తాడు. తద్వారా సృష్టి నిరంతర చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే శివ అని పిలుస్తారు. శివుడిని మహాదేవుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పేరు అతని ఆధిపత్యం, గొప్పతనానికి చిహ్నం. మహా అంటే గొప్ప, దేవ్ అంటే దేవుడు. కనుక మహాదేవుడు అంటే దేవతలకు దేవుడు. భోలేనాథుడు సకల దేవతలకు దేవుడు. అన్ని యుగాలలోనూ, కాలాలలోనూ పూజింపబడతాడు. అతని మహాదేవుడి రూపం అతన్ని ఇతర దేవతల కంటే ఉన్నతంగా నిలబెట్టింది. అతని గొప్ప దాతృత్వ పనుల కారణంగా అత్యున్నత గౌరవాన్ని పొందాడు. కనుక శివుడి పేరు మహాదేవుడు అతని దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శివుని మరొక ప్రధాన పేరు నీలకంఠుడు. ఎందుకంటే అతను తన గొంతులో సముద్రమథనం సమయంలో ఉద్భవించిన గరళాన్ని మింగి దాచుకున్నాడు. దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథనం చేయడం వల్ల అమృతంతో పాటు విషం కూడా ఉద్భవించింది. ఇది మొత్తం సృష్టిని నాశనం చేయగలదు. సృష్టిని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తాగాడు. ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు. విషం ప్రభావంతో అతని గొంతు నీలంగా మారింది. అప్పటినుండి అతను నీలకంఠుడు అని పిలువబడుతున్నాడు. ఈ పేరు అతని త్యాగం, సృష్టి పట్ల అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది.